హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు మనం కాకతీయ యూనివర్సిటీ ఇన్నర్ వ్యూ చూద్దాం. ఈ కాకతీయ యూనివర్సిటీ అనేది వరంగల్లో ఉంది. కాకతీయులు పాలించారు కాబట్టి దీనికి కాకతీయ యూనివర్సిటీ అని నామకరణం చేశారు. మనం ఈ యూనివర్సిటీ యొక్క సెకండ్ గేట్ నుండి వ్యూ చూద్దాం. ఈ కాకతీయ యూనివర్సిటీని 1976 ఆగస్టు 19th రోజున ఓపెనింగ్ చేశారు. ఇది మొత్తం 640 ఎకరాలు ఉంది. నియర్ కేయు సెకండ్ గేట్ నుండి చూద్దాం. ఇది హన్మకొండ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనము ఈ యూనివర్సిటీ సెకండ్ గేట్ నుండి ఒక్కో డిపార్ట్మెంట్ చూద్దాం. ఇందులో సీటు రావడమే చాలా గొప్ప. ఇది స్టాటిస్టిక్స్ విభాగం. ఇందులో సీటు రావడం కోసం స్టూడెంట్స్ చాలా కష్టపడి చదువుతారు. ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్. డిగ్రీ, పీజీ, పిహెచ్డికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది. ఇందులో సీటు రావడం కోసము అహర్నిశలు కష్టపడి చదువుతారు. ఒకసారి ఇందులో సీటు వచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్, అదేవిధంగా లైబ్రరీ ఫెసిలిటీస్, అదేవిధంగా స్కాలర్షిప్స్ కానీ చాలా బాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇందులో చదువుకున్న వారికి ఇక్కడ యూనివర్సిటీ లైబ్రరీ ఉంటుంది. ఇందులో అన్ని రకాలైనటువంటి బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఇది జువాలజీ డిపార్ట్మెంట్. ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, జువాలజీ అండ్ బాటనీ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ కాలేజ్, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆఫీస్ ఇది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్, ఎస్డిఎల్సి. డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్. ఇందులో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. యూనివర్సిటీ హెల్త్ సెంటర్, ఇది హెల్త్ సెంటర్. డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, యూనివర్సిటీ గెస్ట్ హౌస్, ఈ యూనివర్సిటీ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కొంచెం కష్టపడితే ఇందులో సీటు వస్తుంది. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వివిధ రంగాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది క్యాంటీన్. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.